అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. నన్ను ఆహ్వానించిన అన్నకి అట్లాగే సంఘస్థులకి ప్రత్యేకమైన వందనాలు. ఒకటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం 10-11 చదువుతారా? ఒకటి పేతురు పత్రిక చాలమ్మా. జీవమును ప్రేమించి, ఈరోజు దేవుని వాక్యాన్ని కొంచెం సమయం విందాం. మనం వాక్యం వినటానికే కదా మనం వచ్చింది. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్న ప్రియమైన దేవుని జనాంగమా, ఒక్కసారి దేవుని వాక్యం పైన దృష్టి ఉంచండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తమ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులు కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడవలను. ఒక్క విషయాన్ని ఈరోజు మీతో చెప్పాలి. మంచి దినాలు చూడాలని ఎవరు కోరుకోరు ఇక్కడ? ఆమేన్. మీరందరూ ఈ 2025వ సంవత్సరం వచ్చింది, నాకు మంచి దినాలు కావాలి అని కోరుకుంటారా? కోరుకోరా? కోరుకుంటారమ్మా? చిన్నపిల్లలైతే మాకు చదువులో రాణించాలని, పెద్దవాళ్ళైతే ఏదో ఒక మంచి మా జీవితంలో జరగాలని, కుటుంబంలో మంచి జరగపోతే ఏదో ఒక మా కుటుంబంలో ఈ సంవత్సరమైనా ఏదన్నా మేలు జరగాలని పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా కోరుకునేదేంటి? మంచి దినములు. దేవుని బిడ్డలారా, ఈ మంచి దినాలు చూడగోరే వాళ్ళకి బైబిల్ ఏం చెప్తుందంటే జీవమును ప్రేమించాలి. జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. కొంచెం సమయం మనం మాట్లాడుకుందాం, అంటే ఎక్కువ సమయం లేదు. కొంచెం మేమే డిస్టర్బ్ చేసినట్టున్నాం. ఇక్కడ క్యాంప్ పెట్టి మేమే డిస్టర్బ్ చేసినట్టున్నాం. సమయానికి వచ్చారు అన్నోళ్ళంతా, అంతే కదా. కానీ మన క్రమాన్ని మనం మర్చిపోకూడదు. మంచి దినాలు మనం చూడాలి. దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరంలో నాకు మంచి దినాలు కావాలని మీరు కోరుకుంటున్నారు, చెప్తున్నా, నేను కూడా కోరుకుంటున్నా. అయితే ఏం చేయాలి అని రాసుంది అక్కడ. జీవమును ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, ఈ జీవం అంటే ఏంటో కూడా మనకు అర్థం కావాలి. జీవమును ప్రేమించాలి, మంచి దినాలు కావాలంటే. తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఏంటిది? చెడ్డ మాటలు పలకకుండా. ఈరోజు మంచి దినాలు కావాలని మీరు కోరుకుంటున్నారు, మనకి మంచి కోరుకుంటూ మాట్లాడాలి కదా, అవునా కదండి? మంచి కోరుకుంటూ చెడు మాట్లాడుతూ ఉంటే మంచి జరుగుద్దా మనకి? ఆ తర్వాత ఏం రాశాడు అక్కడ? కపటపు మాటలు చెప్పండి. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది అది. ఏంటంటే అది స్పీచ్ అంట. అది కపటపు మాటలు అంటే డిసీట్ఫుల్ స్పీచ్. అంటే మనం ప్రసంగాలు చేస్తామా? బైబిల్ ఏం చెప్తుందంటే కపటపు ప్రసంగం చేయకుండా కాపాడుకోవాలంట. ఆ తర్వాత ఏం రాసుంది? కీడు నుంచి తొలగాల. మన కుటుంబాల్లో ఎలా కీడు వస్తుందో బైబిల్లో ఒక అమ్మాయి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అమ్మా, ఇంకా పాపం కీడు ఇంకెక్కువ జరగకుండా కీడు నుంచి తొలగి మేలు చేయాలి. ఇంకొక మాట నేను చెప్తాను, సమాధానాన్ని వెతికి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వినటానికి మీరు వచ్చారు ఇక్కడికి, బాగుంది. దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నడుద్దామని అనుకుంటున్నారు, బాగుంది. అయితే మంచి దినాలు నేను చూడాలి ఈ సంవత్సరం అని కోరుకుంటున్నారు, అది మంచిదే. కానీ నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి. ఏమేంటి అంటే జీవమును, మొదటగా నేను ఇదొక్క మాట చెప్పి ముగించగలనుకుంటున్నా. జీవాన్ని ప్రేమించాలి. జీవాన్ని ఎట్లా ప్రేమిస్తావు? అనుదినము నా గడప ద్వారాల దగ్గర కనిపెట్టుకోవాలి అని రాస్తుంది బైబిల్లో. ఏంటి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం. అనుదినము నువ్వు ప్రార్థించాలి, గడప దగ్గర కనిపెట్టుకోవాలి. నన్ను కనుగొనువాడు, బైబిల్ ఏం చెప్తుంది? జీవమును కనుగొంటాడంట.
దేవుని బిడ్డలారా, ఈరోజు జీవం ఎక్కడుంది? నువ్వు అర్థం చేసుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో నేను చెప్తున్న బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఆయనలో జీవం ఉండెను, అది మనుషులందరికీ. దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని నిమిషాలు జీవాన్ని గురించి ఆలోచించండి. దేవునిలో జీవం ఉందంట. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎవరూ సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్న దేవుడు. ఆయనలో జీవం ఉంది, అది మనుష్యులకి వెలుగై ఉందని చెప్పబడింది. దేవుని బిడ్డలారా, ఆయనలో జీవం ఉంది, అది దేవదూతలకి వెలుగని చెప్పబడలా. ఆయనలో జీవం ఉంది, 24 పెద్దలు పరలోకంలో ఉన్నారు, వాళ్ళకి జీవం ఆ వెలుగై ఉందని చెప్పబడలా. ఆయనలో జీవం ఉంది, కెరూబులు శరాబులు పరలోకంలో ఉన్నారు, ఆయనలో వెలుగుందని చెప్పబడలా. కెరూబులకి శరాబులకి వెలుగని చెప్పబడలేదు. ఆయనలో జీవం ఉంది, అది మనుష్యులకి. మనుషుల స్వభావం ఏంటంటే, జాగ్రత్తగానండి, మనుష్యులు ఒకవేళ ఇంటిలో వెలుగు కావాలని కోరుకున్నారనుకో, ఏం చేస్తారు? మంచం కింద దీపం పెట్టరు, అందరికీ కనపడేటట్టు. ఇప్పుడు ట్యూబ్లైట్ ఎక్కడుందండి? ట్యూబ్లైట్ ఎక్కడుంది? ఇప్పుడు కింద పెడితే ట్యూబ్లైట్ అందరికి కనపడద్దా? ట్యూబ్లైట్ ఎక్కడుంది? పైనే ఉందా లేదా? ప్రతి ఇళ్లలోనూ పైనే ఉంటుంది, గుర్తుంచుకోండి. ఈరోజు మనకి వెలుగు కనపడాలంటే ఏం చేయాలి? మనుష్యులు ఏం చేస్తారో చెప్తుంది బైబిల్. మనుష్యులు ఏం చేస్తారంటే, వెలుగు కనపడాలంటే అందరికీ కనపడేటట్టు మంచం కింద పెట్టరు, దీపస్తంభం మీద పెడతారు. దీపస్తంభానికి ఒక స్థలాన్ని ఉంచుకునేవారు. ఆ రోజుల్లో ట్యూబ్లైట్లు లేవు కదా. అంతా ఈ రూమ్ అంతా వెలుగు రావాలంటే దీపస్తంభం మీద పెట్టాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, దేవుని బిడ్డలారా, వెలుగై ఉన్న దేవుడు పరలోకంలో ఉంటే నీకు నాకు వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? వెలుగై ఉన్న దేవుడు, జీవమై ఉన్న దేవుడు పరలోకంలో కూర్చుంటే నీకు నాకు వెలుగు రాదు కదా. ఏంటండి అంత సీరియస్గా ఉన్నారు? అంత సీరియస్గా ఉన్నారేంటి? నీకు నాకు వెలుగు రావాలంటే ఎక్కడ పెట్టాలి? తీసుకొచ్చి ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించి మనుష్యుల పోలికగా పుట్టి ఆయన్ని తీసుకొచ్చి ఈ భూమి మీద అందరికీ కనపడేటట్టు, అందరూ రుచి చూచేటట్టు, అందరికీ అర్థమయ్యేటట్టు. నీకు నాకు అర్థం కావాలంటే ఆయన మనిషి రూపంలోనే పుట్టాలి కదా. నువ్వు మనిషినే చూస్తావు కానీ వేరే వ్యక్తుల్ని చూడవు కదా. అందుకనే మానవ స్వభావాన్ని ధరించుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనలో జీవం ఉంది, అది మనుష్యులకి వెలుగై ఉంది. ఈరోజు నువ్వు జీవాన్ని ప్రేమించాలంటే ఆయన స్వభావం ఏంటి? నువ్వు కూడా మనుష్యులకి వెలుగుగా మారాలి కదా. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని నువ్వు చెప్పుకుంటున్నావైతే, జీవాన్ని ఏముంది అక్కడ? ప్రేమించాలని రాసింది బైబిల్లో. ఏం రాసింది? జీవాన్ని. మంచి దినాలు కోరుకునేవాడు, ఇప్పుడు జాగ్రత్తగా వాక్యం వినండి, మంచి దినాలు నాకు కావాలి. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి? జీవాన్ని ప్రేమించాలి. అందుకనే వెలుగు దగ్గరికి రాక వాళ్ళు చీకటినే ప్రేమించారంట. ఇప్పుడు నేనున్నానమ్మా, వెలుగు దగ్గరికి నేను రాను, నేను చీకటి సంబంధిని అయితే అసలు ఇక్కడికి రాను. అవునా కదా? నువ్వు నేను చీకటి సంబంధులైతే ఒక వెలుగుని దేవుడు పెట్టాడు, ఆ దీపస్తంభం మీద పెట్టాడు, ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆయన లోకాన్ని అంతా ప్రేమించాడు కాబట్టి, లోకాన్ని ప్రేమించడం అంటే లోకంలో ఉంది ఎవరు? మనుషులే కదండి. మనుషులే కదండి. మనుషుల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ఈ భూమి మీదకి దిగొచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు జీవాన్ని ప్రేమించాలి. ఆమేన్. నువ్వు జీవాన్ని ప్రేమించాలి. అసలు జీవం ఎవరిలో ఉంది? ఆయనలో కనికరం కూడా ఉందమ్మా, ఆయనలో కృప కూడా ఉందమ్మా, ఆయనలో సత్యం కూడా ఉందమ్మా, ఆయనలో అనేక స్వభావాలు ఉన్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయనలో జీవం ఉండేను. దేవుని బిడ్డలారా, ఆ జీవం ఎవరికి వెలుగై ఉంది? ఈ వాక్యం ఎన్ని సంవత్సరాలు చదివిన నాకు అర్థం కాదు. నిన్న రాత్రి చదువుతుంటే అర్థమైంది నాకు. నిజంగా చెప్తున్నా, ఏదో కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం కాదు.
కొంచెం అర్థం అవుద్ది, కొంచెం అర్థం కాదు. రాత్రి చదువుతూ ఉంటే నాకు అర్థమైంది, ఆయనలో జీవం ఉంది. అది ఎవరికి వెలుగై ఉంది? దేవదూతలకు కాదు, కెరూబులకు కాదు, శరాబులకు కాదు, 24 పెద్దలకు కాదు, మనుష్యులకి వెలుగై ఉంది. అది దేవుని బిడ్డలారా, ఆ మనుష్యులకి వెలుగై ఉన్న జీవం ఒక ప్రణాళిక చొప్పున, ఒక దయా సంకల్పం చొప్పున, ఒక సమయాన ఆయన భూమి మీదకి దిగొచ్చాడు. అందరి చూపు ఆయన మీదే ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన చేసే క్రియల పైన ఉంది, ఆయన చేసే ఆలోచనల పైన ఉంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాల్లో ఏముందంటే, దేవుణ్ణి ప్రేమిస్తే, రాసం చదవండి. 21 కూడా చదవమ్మా. దేవుణ్ణి ప్రేమించువాడు, మనం జీవమును అని పెట్టుకుందాం, తన సహోదరుని ప్రేమింపవలెను. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటే, మంచి దినాలు ఈ 2025 సంవత్సరంలో నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలా? ఏం చేయాలా? సహోదరుని ప్రేమించాలి. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చారు. అయ్యా, నా సహోదరుడు ఎవరన్నారు. అప్పుడు ఆయన ఒక చిన్న ఉపమానం చెప్పాడు. ఒకడిని యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. ఆయన్ని కొన ప్రాణంతో కొట్టారు. దొంగలు కొంతమంది వచ్చారు. అప్పుడు యాజకుడు వచ్చి అట్లా చూస్తా వెళ్ళిపోయాడంట. లేవీయుడు వచ్చి చూస్తా వెళ్ళిపోయాడంట. మంచి సమరయుడు వచ్చి ఆయన్ని దగ్గర ఆగి గాయాలు కట్టి హాస్పిటల్లో జాయిన్ చేసి, దేవుని బిడ్డ, ఇతను సహోదరుడు. ఇప్పుడు మంచి దినాలు యాజకుడికి వస్తాయా? రావు. మంచి దినాలు లేవీయుడికి వస్తాయా? రావు. మంచి దినాలు ఎవరికి వస్తాయి? మంచి సమరయుడికి వస్తాయి. దేవుని బిడ్డలారా, నీవు జీవాన్ని రోజు ప్రేమించాలా? నువ్వు జీవాన్ని ప్రేమించేవాడివైతే ఇప్పుడు ఏం చేయాలి? నీ సహోదరుణ్ణి, మన సంఘంలో వచ్చే పక్కనున్న సహోదరునే మనం పట్టించుకో. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి, నేను ఎప్పుడు ఈ సంఘానికి రాలా. దేవుని బిడ్డలారా, అట్లయితే, అవునా కదా, తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఇంకా క్షమించమని అడుగుతున్నా నేను. ఇప్పుడు నువ్వు జీవాన్ని ప్రేమించేవాడివైతే, మంచి దినాలు చూడాలని ఆశపడినట్లయితే, మంచి దినాలు ఆశపడినట్లయితే, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నువ్వు మాటి మాటికి చెప్పుకునేవాడివైతే అబద్ధికుడు కావా? నీ సహోదరుని కొరకు ఏం చేసి, నువ్వు ఎక్కడా అని అడగడు దేవుడు. ఒకప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ సహోదరుడు ఎక్కడా అని అడిగాడు. ఇప్పుడు నీ సహోదరుడికి ఏం చేసావంటే ఏం చెప్తావమ్మా? ఏం చెప్తావు? అమ్మా, పౌలుని ఎవరు అంగీకరించలా. బర్నబా తీసుకొని, పౌలు మంచోడేనండి, పౌలు దేవుణ్ణి చూశాడని సంఘానికి పరిచయం చేశాడా లేదా? ఆయన జీవాన్ని ప్రేమించాడా లేదా? ఇప్పుడు పేతురు కూడా అంగీకరించలేదు, యోహాను కూడా అంగీకరించలేదు, అననీయ కూడా అంగీకరించలేదు. ఎవరో అంగీకరించిన ఒక వ్యక్తిని సంఘంలోకి తీసుకురావాలంటే ఒక వ్యక్తి కావాలా వద్దా? ఏమండి మాట్లాడరు? కావాలి కదా. మరంతే కదా, నువ్వు జీవాన్ని ప్రేమించేవాడివైతే. నేను పెద్ద సబ్జెక్ట్ ఏం మాట్లాడలే ఈరోజు, నేను పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఏం మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందన్నా? అవసరం ఉందా ఏంటి చెప్పు? పెద్ద సబ్జెక్ట్ మాట్లాడలా. నాకు కొద్దిగా ఈ సబ్జెక్ట్ మాట్లాడటానికి కొద్దిగా అవకాశం దొరికింది. నేను కూడా మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. లేకపోతే మాట్లాడే అవకాశం నాకు దొరకదు. దేవుని బిడ్డలారా, నీవు జీవాన్ని ప్రేమించే వ్యక్తివైతే, అర్థమవుతుంది అనుకోండి ఇప్పుడు కొంచెం, నువ్వు జీవాన్ని ప్రేమించే వ్యక్తివైతే, మంచి దినాలు నాకు కావాలని ఆశపడిన వ్యక్తివైతే, నీ సహోదరుని నిన్ను బైబిల్ ఏం చెప్తుందంటే, మార్కు సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో, నిన్ను వలే నిన్ను ఎట్లా ప్రేమించుకుంటావో, నువ్వు ఏ విధంగా నువ్వు అద్దంలో చూసుకుంటే నీ ప్రేమ అర్థమైంది. అంతేనా? నువ్వెంత ప్రేమించుకుంటావో, ఎంత తలకాయ దూకుంటావో, ఎంత పౌడర్ రాసుకుంటావో, ఏంటమ్మా, అంతేనా?
ఎంత రాసుకుంటావో నిన్నెట్ట ప్రేమించుకుంటావు? నేనన్నమాట నీకు అర్థం కాలా? తెలుగే నేను మాట్లాడేది. నిన్ను వలే నీ సహోదరుణ్ణి, అర్థం చెప్పుద్దేమో వాక్యం మనకి. నిన్ను వలే నువ్వు ప్రేమిస్తున్నావు, నేను కాదని అంటలా. నీ వలే నిన్ను ప్రేమించుకున్నట్టు ప్రేమిస్తున్నావా? యేసు ప్రభు మీ సహోదరుల నిమిత్తం మీరు ప్రాణం పెట్టువారై ఉండాలని రాసింది బైబిల్లో. ఏం రాసింది అంటే తన ప్రాణాన్ని త్యజించుకున్నవాడే తన సహోదరుని. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినటానికి వచ్చిన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరం మనకి దయా కిరీటంగా ప్రభు అనుగ్రహించాడు కదా. మంచి దినాలు నీకొద్దా? మంచి దినాలు నీకు చూడొద్దా? నువ్వు మంచి దినాలు నీకొద్దా? మంచి దినాలు నీకొద్దా? ఆలోచించుకో. నాకు మంచి చేయాలని నువ్వు అనిపించినా ఒక భక్తుడికి మంచి చేయకుండా కీడే చేసుకున్నాడంట తన జీవితంలో. ఎవరా భక్తుడు నీకు తెలుసు? మంచి చేయాలని ఆశ పుట్టి 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 మంచి చేయాలని ఆశ పుట్టినా ఎన్ని ఆటంకాలు ఆయనకి, ఆయన జీవితంలో ఎన్ని శోధనలు ఆయనకి. మంచి చేయవలన ఆలోచన నాలో పుడతా ఉంది, కానీ మంచి చేయకూడని పని నేను చేస్తున్నాడు అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, నువ్వు అంతే. నువ్వు శరీర స్వభావం కలిగిన వాడిని, మనం శరీర స్వభావం కలిగిన. నేనేదో గొప్పవాడిని నేను చెప్పట్లా. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నిన్ను ప్రేమించాడు. నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావని చెప్పుకుంటున్నప్పుడు నీ సహోదరుడు కనపట్లా నీకు? నీ సహోదరి కనపట్లా నీకు? నీకు కనపడకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నావని ఒక అబద్ధం నువ్వు నెత్తి మీద పెట్టుకొని తిరుగుతూ ఉంటావు. దేవుని బిడ్డ, ఈరోజు మంచి దినాలు నీకు కావాలి. మంచి దినాలు నువ్వు అనుభవించాలి. ఈరోజు దేవుని మందిరానికి వచ్చావు. ఈరోజు మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం యాజకులుగా. అయ్యా, వీళ్ళందరూ వచ్చిన బిడ్డలందరికీ, రోడ్డు మీద పోయిన వాళ్ళు కాదు, ఈ వచ్చిన బిడ్డలందరికీ మంచి దినాలు వీళ్ళు చూడాలి. మంచి కార్యాలు దేవుడి దగ్గర నుంచి చూడాలి. మంచి పనులు వీళ్ళకి జరగాలి. వాళ్ళ కుటుంబంలో మంచి జరగాలి. వాళ్ళ జీవితంలో మంచి దినాలు కనపడాలి. కీడు కీడు కీడు, పాడు 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 అనుభవించారు ఇప్పుడు దాకా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడేది అంటే, అయ్యా అమ్మా, జీవాన్ని ప్రేమించండి. నువ్వు జీవాన్ని ప్రేమిస్తే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంటే మనుషుల్ని ప్రేమించాడు ఆయన. నువ్వు కూడా జీవాన్ని ప్రేమించే వ్యక్తివైతే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నువ్వు మాట్లాడుతున్నావు, రోజు అంటావు కదా. ఇక్కడ ఈ రోజు వచ్చిన తర్వాత ఇంకెక్కువ మాట్లాడతావు కదా. ఆదివారం వచ్చినప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటావు. కానీ నువ్వు మంచి దానాలు ఎందుకు చూడలేకపోతున్నావో నువ్వు ఈరోజు ఆలోచించుకోవాల్సిన విషయం. నీ సహోదరుడు కనపడితే ద్వేషం, నీ సహోదరు కనపడితే ద్వేషం, నీ సహోదరు కనపడితే పగ, నీ సహోదరు కనపడితే మత్సరం, నీ సహోదరు కనపడితే కుళ్ళు అని నీలో ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు కాదని బైబిల్ చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కువ సమయం నేను వాక్యం చెప్పట్లేదు. ఈరోజు మంచి మాటలు పలకాలంట. ఒక్కొక్కటి చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను. నువ్వు నీ నాలుక అగ్ని. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవడైనా మృగాన్నైనా సాధుపరచగలడంట. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో రాసింది. కానీ వాడు నాలుకను, ఓ పక్క మంచి జరగాలని మంచి దినాలు చూడాలనుకుంటున్నావు, నువ్వు నాలుకతో చెడు మాట్లాడుతూ ఉంటే, దేవుని బిడ్డ ఆలోచించు. నాలుకతో చెడు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎలా మంచిని సంపాదించుకోగలుగుతావు? ఎలా మంచి దినాలు చూడాలనుకుంటావు? ఓ పక్క అప్పు, ఒక పక్క బాధ, ఒక పక్క రోగం. మంచి మాట్లాడగలుగుతావా? నీ నోటితో మంచి మాట్లాడగలుగుతావా? వాళ్ళు రమ్యమైన దేశాన్ని చూశారంట. వాళ్ళు వెళ్ళి రమ్యమైన దేశాన్ని చూసి మాట్లాడింది ఏంటి? వాళ్ళు మంచిని చూస్తే మంచే మాట్లాడాలి. కానీ వాళ్ళ నోట్లోంచి వచ్చింది చెడు సమాచారం. వాటి నోటి నుండి 10 మంది తెగలు ఎవరి దగ్గర పెరుగుతున్నారు? మోషే దగ్గర పెరుగుతున్నారు. ఎవరు ప్రసంగాలు వింటున్నారు? మోషే ప్రసంగాలు యెహోషువ నాయకత్వం మీద వెళ్తున్నారు కదా. ఈరోజు దేవుని బిడ్డలారా, వాళ్ళు చెడును మాట్లాడారు. మేము అనానీకుల్ని చూసాము. వాళ్ళ దృష్టికి మేము దేవుని దృష్టికి అనలా, వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె ఉన్నామన్నారు. దేవుని బిడ్డ, ఈ లోకం దృష్టికి నువ్వు మిడత వలెనే ఉంటావు. ఈ లోకం దృష్టికి నువ్వు గొప్పవాడివి కాదు. ఈ లోకం దృష్టికి నువ్వు జ్ఞానం లేనివాడివి. నువ్వు లోకం దృష్టికి ఏర్పాటు చేయబడిన వాడివి. అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు.
ఈ లోకంలో నువ్వు గొప్పవాడు కాదు, ఈ లోకంలో నువ్వు జ్ఞానవంతుడు కాదు, ఈ లోకంలో గొప్పతనం నీకు రాదు. కానీ నీవు బుద్ధిహీనుడు అని, నువ్వు జ్ఞానహీనుడు అని, నువ్వు తృణీకరించబడిన వాడు అని ఏర్పాటు చేసుకొని దేవుడు ఇక్కడ నేను కూర్చోబెట్టాడు. అవునా కదా? ఎక్కడ నువ్వు గొప్పవాడివి? బైబిల్ ఏం చెప్తుందంటే చిన్న ఆజ్ఞ ఒక పెద్ద ప్రవక్త తప్పాడు, కానీ పరలోకంలో గొప్పవారు ఎక్కడ కూర్చున్నారు? బైబిల్ ఏం చెప్తుంది? పరలోకంలో గొప్పవారు ఎక్కడ కూర్చున్నారు? పరలోక సంబంధులు ఎక్కడ కూర్చున్నారు? అట్లయితే దేవుని బిడ్డ, నువ్వు మంచి మాటలు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? అంతేనా? నువ్వు మంచి మాటలు మాట్లాడితే మంచి దినాలు దేవుని బిడ్డ, మంచి దినాలు చూడాలని నేను ఆశపడతానమ్మా. మీరు కూడా ఆశపడినట్లయితే సహోదరుని ద్వేషించకూడదు. జీవాన్ని మంచి దినాలు చూడాలనుకుంటే నాలుకతో చెడు కానీ కపటపు మాటలు కానీ మాట్లాడరాదు. నీ నాలుకని సాధుపరుచుకోవటం ఎట్లాగో నేను చెప్పాలని ఇష్టపడట్లా. ప్రార్థన చేద్దాం. అయ్యా దేవుడా, నాలుకను అయ్యా ఇక్కడ మనం స్తుతిస్తున్నాం. ఇంటికి వెళ్తే గొడవలే కదా, ఇంటికి వెళ్తే బాధలే కదా, ఇంటికి వెళ్తే తలకాయ నొప్పి కదా. ఆ తలకాయ నొప్పి గురించి చెప్పట్లా నేను. నీ జీవితంలో మంచి మాటలు మాట్లాడండి అమ్మా. కపటపు మాటలు నాకు దూరం చేయమని ఒక భక్తుడు ప్రార్థన చేశాడు లేదా? అయ్యా, కపటపు నడక నాకు దూరం చేయయ్యా. అయ్యా, కపటపు మాటలు నాకు, అయ్యా నా నాలుకని స్వాధీనపరుచుకోవటం ఏంటో నేర్పించని అడగాల. కన్నీరు కార్చాలి దేవుని ముందు. అయ్యా, మంచి దినాలు 2025 సంవత్సరం జనవరి నెలకు వచ్చావు నువ్వు. ఇంకా సంవత్సరంలో 11 నెలలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో మంచి చూడాలా వద్దా? నువ్వు ఏంటి మాట్లాడరు? మంచి చూడాలి కదా, మంచి చూడాలని ఆశపడుతున్నారు కదా. మంచి దినాలు చూడాలి, మేలు చేయవలెను. ఏం చేయాలి? మంచి దినాలు నువ్వు చూడాలనుకుంటే నువ్వు మేలు చేయాలమ్మా, కీడు చేయకూడదు. మేలు చేయాలి. దేవుని బిడ్డ, మేలు చెయ్యాలి. అంతేనా? 2 అంగీలుంటే, 2 కార్లుంటే, 2 బైకులుంటే ఏంటమ్మా సీరియస్ అవుతున్నావు? ఇంకా 2 అంగీలుంటే అనే మాట నీకు బాగా ఎక్కింది, కానీ నువ్వు ఇంకా కొన్ని విషయాలు ఇంకా ఎక్కలా. నీకు గుర్తుంచుకో, మంచి వేరే వాళ్ళకి చేయటం నీకు చేత. బైబిల్లో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23 వచ్చిన చదువుతారు పోనీ. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27-28 వచ్చిన. 27 చదవండి అమ్మా చాలు. వినితీయొద్దు. దేవుని చాలమ్మా, చాలరా. పొందదగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. మేలు చేయటం నీకు చేత అవుతుందా అమ్మా? పొందదగిన వాళ్ళు, నీ చేత మేలు, నీ పేరేంటో నాకు అనవసరం, నీ చేత మేలు పొందుకునే వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. మొన్నే ఒక మందిరంకి వెళ్ళా. మొన్న ఇలా మెడికల్ క్యాంప్ పెట్టా. అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుందంట. చెప్పొచ్చా? ఇలాంటివి చెప్పొచ్చు ఇక్కడ? ప్రేమించి పెళ్లి చేసుకుందంట అమ్మాయి. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆడు వదిలేశాడు. ఈ అమ్మాయికి పిల్లలు 2 పుట్టారు, వాళ్ళు పట్టించుకోవట్లేదంట. ఈ అమ్మాయికి కీళ్ళవాతం వచ్చి మందిరంలో నా దగ్గర అన్నమాట ఏంటంటే, అయ్యా ఇక నన్ను ఎవరో పట్టించుకోవట్లా, చచ్చిపోతానందంతే. ఇంక నేను చచ్చిపోవటమే, నాకు చావే. అసలు కాళ్ళు రావట్లేదమ్మా. ఆవిడ ఇద్దరు తీసుకొచ్చి మోసుకొచ్చి పెట్టారు అక్కడ. నా ఫోన్ వచ్చింది, మొన్న నా ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయికి బిళ్ళలు ఇచ్చాం కదా, మేమెంత 10 రోజులు బిళ్ళ, 15 రోజులకి ఇస్తున్నాం బిళ్ళలు, అంతమించి ఎక్కువ ఇవ్వట్లేదు. ఆ 10 రోజులు 15 రోజులు బిళ్ళలు బాగా పనిచేసినాయి అంట. ఆవిడ వెళ్ళి అసలు 3-4 నెలల నుంచి పనికి వెళ్ళట్లా. ఆ అమ్మాయి పనికి వెళ్తుందంట. మళ్ళీ తర్వాత మందిరానికి 3-4 సంవత్సరాల నుంచి రావట్లే, మందిరానికి వస్తుందంట. అమ్మ, మేం చేసింది చాలా తక్కువ. మేలు పొందదగే వాళ్ళు చాలామంది ఉన్నారు బాబు. నేనేం చేయలేను అనుకుంటున్నావు కదా నువ్వేం చేయలేను అనుకుంటున్నావు కదా.
చచ్చిపోతానన్న అమ్మాయి మందిరంకి వచ్చింది. జరిగింది ఆఖరి నెలలో జరిగింది చెప్తున్నా మీకు. కిందటి నెలలో క్యాంప్ పెట్టాం, చాగంటిపాడులో క్యాంప్ పెట్టాం. జరిగిన విషయం చెప్తున్నానమ్మా, నేను వేరే విషయం చెప్పదలుచుకోవాలా. నిజం చెప్తేనే చాలు మీకు. దేవుని బిడ్డలారా, పొందదగిన, ఇంక నేను ఎక్కువ సమయం నాకు లేదు కాబట్టి, పొందదగిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. నీకు మేలు చేయటం నీ చేత అవుతుంది. అమ్మ ఫోన్ చేసి 3 సంవత్సరాల నుంచి బిడ్డలేరు, అయ్యా ప్రార్థన చేద్దామని ఎప్పుడన్నా అన్నావా? భార్యాభర్తలు విడిపోతా ఉన్నారు, అయ్యా అమ్మాయి మనసు మారుతుందని ప్రార్థన చేద్దాం నువ్వు అన్నావా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం కూడా మన చేత అవుతుంది కదా. పోనీ నీ దగ్గర డబ్బులు లేవు, లేకపోతే నీ దగ్గర ఏది లేదనుకుందాం, పోనీ నువ్వు చేయగలిగిందే చేయొచ్చు కదా. ధైర్యం చెప్పడం కూడా చేయొచ్చు కదా, ఆదరించడం కూడా చేయొచ్చు కదా. ఆడు అక్కడ పోతే మనకేంటి? అంతేనా? ఆడేం చేస్తే ఇప్పుడు ఇట్ట జరిగిందో, అంతేనమ్మా? ఆడే పాపం చేస్తే అని నువ్వు తీర్పు స్వభావంతో నువ్వు ఉన్నంత కాలం ఎవరికి మంచి చేయవు, అంతేనా? అమ్మ మంచి దినాలు మీరందరూ చూడాలి. ఆమేన్. నేనేమంటున్నానంటే, అమ్మా నేనేం కోరుకుంటున్నానంటే మీ విషయంలో మంచి దినాలు చూడాలి మీరంతా. ఈరోజు నూతన సంవత్సరం వచ్చింది. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ, అయ్యా నాకు మీరు ప్రార్థన చేయండి. ఈరోజు మేము కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నాం. మంచి దినాలు నేను చూడాలి. నేనేమంటున్నాను, అమ్మ నన్ను చూడు మమ్మల్ని సోకు చూడు అంటలా మేము. అమ్మ మీ అందరూ మంచి దినాలు చూడాలి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని బిడ్డలారా, మంచి దినాలు మీరు చూడాలి. మీ జీవితంలో మంచి జరగాలి, మీ జీవితంలో మేలు జరగాలి. అమ్మా ఇంకా పాపం చెయ్యొద్దు. కీడు ఎక్కువ జరుగుతుంది ఆ పిల్లకి అన్నాడా లేదా? 38 సంవత్సరాల నుంచి వచ్చాడు. ఆయనకేం చెప్పాడు? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి ఆయనకేం చెప్పాడు? సమరయ స్త్రీకి అమ్మాయికి ఏం చెప్పాడు? దెయ్యాలు పట్టినోడికి ఆ అబ్బాయికి ఏం చెప్పాడు ఆయన? అమ్మా ఏ వ్యక్తికి చూసినా ఆదరణ కలిగిన మాటే. ఏ వ్యక్తికైనా మంచి దినాలు ఇచ్చాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి కూడా మంచి దినాలే ఇచ్చాడు. అమ్మా దెయ్యాలు పట్టినోడికి కూడా మంచి దినాలే ఇచ్చాడు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన రోగికి కూడా మంచి దినాలే ఇచ్చాడు. 38 సంవత్సరాల నుంచి కాళ్ళు చేతులు పడిపోయినోడు కూడా మంచి దినాలే ఇచ్చాడు. దేవుని బిడ్డ, నీకు కూడా మంచి దినాలు రావాలి. ఆమేన్. నీకు కూడా మంచి జరగాలి. ఆమేన్. నీకు కూడా మేలు జరగాలి. ఆమేన్. నీకు ఏ విధంగా అయినా దేవుడు మేలే చేయాలి. ఆమేన్. యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక, ఆమేన్, ఆమేన్. నీ యొక్క మాట కరెక్ట్గా ఉందనుకో, నీ మాట అవునంటే అవును, కాదనుకుంటున్నాలే, అవును అనుకుంటున్నాలే అని నువ్వు ఏదోదో రాగాలు తీస్తే అది కరెక్ట్ కాదమ్మా. నేను చేస్తాను, చెయ్యను, లేకపోతే ఉంటాను, ఉండను, లేకపోతే జరుగుద్ది, జరగదు అని కరెక్ట్గా చెప్పాలి నువ్వు. అంతేనా? కరెక్ట్గా చెప్పటం. కిందటి సంవత్సరాలు జరగలేదేమోలే, ఈరోజు మంచి దినాలు కోరుకుంటున్నావు. నువ్వు మంచి జరగాలంటే మంచి మాటలు, యథార్థమైన మనస్సుతో. దేవుని బిడ్డ, ఆఖరిగా నువ్వు సమాధానాన్ని వెంటాడాలి. దేవుని బిడ్డ, శక్యమైతే అందరితో, బైబిల్ ఏం చెప్తుందంటే శక్యమైతే అంటే ఏం చెప్తుంది? శక్యమైతే అందరితో సమాధానంగా ఉండు. అసలు నువ్వు సమాధానాన్ని ఎలా పొందుకుంటావు? ప్రార్థన ద్వారా. ఎలా పొందుకుంటావు? రాజుల గురించి, యాజకుల గురించి, మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేసేవాడు అయితే నీకు నీ ఆందోళనలు ఉంటాయి, నీ భారాలు నీకు ఉంటాయి. దేవుని దగ్గర ప్రతి ఆలోచనని ప్రార్థన ద్వారా పెట్టాలి. అప్పుడేం జరుగుద్ది? నీ హృదయానికి సమాధానం కావలి ఉంటుందని చెప్తున్నాడు. నువ్వు ప్రార్థన చెయ్యని వ్యక్తివైతే నువ్వు సమాధానాన్ని, తిమోతితో అంటున్నాడు ఆయన పౌలు, అయ్యా ఏంటిది, మంచి వాళ్ళు కొంతమంది ఉన్నారు తిమోతి, ప్రార్థన చేయి వారితో నువ్వు కలిసి నడువు. ప్రార్థన ఏంటి? చేతులెత్తి ప్రార్థన చేయవారు ఉన్నారు. నువ్వేదేది వెంటాడాలి? యవ్వన కోరికలన్నిటినీ పక్కన పెట్టి, యవ్వనేచ్ఛలు పక్కన పెట్టి ప్రార్థన చేయవారితో, లోకానుసారమైన వ్యక్తులతో మనం కలవకూడదు.
అందరూ ఈరోజు మంచి దినాలు కావాలని కోరుకునే వాళ్ళు అందరం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. కూర్చోండి, మోకాళ్ళేండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, మీ అపారమైన ప్రేమ కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న నాయన, ఈ అంత్య దినాలలో, అపాయకరమైనటువంటి దుర్దినాలలో ప్రతి కుటుంబంలో మంచి జరగాలని, ప్రతి కుటుంబం ఆశీర్వాదకరమైన అనుభవాలలో నడిపించబడాలి అని, ప్రతి ఒక్కరికి మేలు జరగాలని నీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడిన మీ మాటల కొరకై స్తోత్రాలయ్యా. మీరు జీవించిన రోజులలో, సంచరించిన రోజులలో ఏ ప్రాంతంలో అడుగుపెట్టిన ఆ ప్రాంతంలో మంచి జరిగిందని ఆయన, రోగులు బాగుపడ్డారు, అది వాళ్ళకు మంచి. మనశ్శాంతి లేనటువంటి వారికి సమాధానమును కలగజేశారు, వారికి అది మంచే. కలవరాల మధ్యలో ఉన్నటువంటి వారిని కలవరాల మధ్యలో నుంచి మీరు విడిపించారు, వారికి అది మంచి. తండ్రి, మీరు మంచి దేవుడు నాయన. మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిని, చిన్నలనేమి పెద్దలనేమి, భయభక్తులు కలిగినటువంటి వారిని ఆశీర్వదించే దేవుడు నాయన. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. కుటుంబాలకు మంచి కలగాలి నాయన. 2024 సంవత్సరంలో ఏది అధిగమించలేరో 25వ సంవత్సరంలో అన్ని దిశలుగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మునుపటి కంటే అధికమైన మేలులు 25వ సంవత్సరంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీ నామానికి మహిమ కలగాలి. ఘనమైన కార్యాలు నీ బిడ్డల పట్ల మీరు చేయడం ప్రారంభించినందులకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ సమయంలో డాక్టర్ భరత్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. బెతెస్దా డయాబెటీస్ సెంటర్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ ప్రాక్టీస్ని విస్తరింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. 10ల సంఖ్య నుంచి 100ల సంఖ్యగా, 100ల సంఖ్య నుంచి 1000ల సంఖ్యగా నీ బిడ్డను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన వైద్యం చేస్తూ ఉన్నప్పుడు తండ్రి, ఆయా ప్రాంతాల నుంచి తన దగ్గరికి వెళ్ళాలి, మంచి వైద్యం తన ద్వారా జరగాలి, కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన మేలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ నామానికి మహిమ కలగాలి. ఘనమైన కార్యాలు మీరు జరిగించండి. డాక్టర్ గారిని వెంబడిస్తున్నటువంటి సిబ్బంది కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. తోటి సహకరణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. అయా, వారి కష్టార్జితము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని అయా మీరు ఆశీర్వదించే మంచి దేవుడుగా మీరు దిగివచ్చినందులకై స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు, ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చినటువంటి రోగులకు కృప సమాధానం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మీరు అర్పిస్తున్నటువంటి అర్పణ కొరకు ప్రార్థన చేస్తాను. కాస్తంత ఆలస్యమైంది, 1 అరగంట ఆలస్యమైంది. ప్రతి లైవ్ కట్ చేయి.